హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నేను 2 days బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇది ముందు రోజు అనమాట. ఆ రోజు స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నైట్ దోశలు అయితే వేసాను. అంటే రైస్ కాకుండా టిఫిన్ వేసేసాను అనమాట. సో వేడివేడిగా దోశలు మా అబ్బాయి మా వారు అయితే తినేశారు. ఇక నాకు కూడా చాలా ఆకలేసేసిందండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా వారు వచ్చాక టిఫిన్ చేద్దాంలే అని చెప్పి అలాగా వెయిట్ చేస్తూ ఉన్నాను. బాగా లేట్ అయిపోయింది అనమాట. వాళ్ళిద్దరు తినేసిన తర్వాత నేను కూడా ఒక 2 దోశలు వేసేసుకుని తినేసాను. చూడలేదమ్మా. ఉద్యోగాలు భర్తీ అంతర్జాతీయ స్థాయిలో శిక్షణనిచ్చేందుకు క్రీడా విశ్వవిద్యాలయం నిరుద్యోగ సంబరాలతో ఇప్పుడైతే నేను మెంతికూర పప్పు చేస్తున్నాను. ముందైతే కందిపప్పు అయితే ఫ్రై చేసేస్తున్నాను. కందిపప్పు ఫ్రై చేసి వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇక్కడ కలర్ చూస్తున్నారు కదా. సో ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి మెంతికూర వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్లో ఇలా ఉంచేసాను. ఒక 10 నిమిషాలు అయింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 సార్లు వాష్ చేసేసుకుంటాను. సో ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి మెంతికూర పప్పు అండి. మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ఒక ఆమ్లెట్ వేస్తే ఇక లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఇందులో ఉన్న పురుగుల మందులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పోతాయి అన్నమాట. ఈరోజైతే నేను పప్పు మెంతికూర చేశానండి. దాంట్లోకి కాంబినేషన్గా ఈ బీన్స్ తీసుకున్నాను. వీటి పేరేంటో నాకు గుర్తు రావట్లేదు. ఇలా సన్నగా పొడవుగా ఉంటాయి కదా, అవన్నమాట. వీటిని కట్ చేసేసి ఇలాగ సాల్ట్ వాటర్లో వేసేసాను. ఇప్పుడు వాటిని వాష్ చేసేసి నేను ఫ్రై అయితే చేస్తాను. సో ఈరోజు మీరేం కర్రీ ప్రిపేర్ చేశారు నాకు కామెంట్ చేయండి. ఇందులో ఆయిల్ వేస్తాను. ఈ బీన్స్ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇది ఫస్ట్ టైం చేయడం. వెల్లుల్లిపాయ కూడా వేసేస్తాను. వెల్లుల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఈ బీన్స్ నేను లేతవి తీసుకుంటుంటే వాళ్ళు ఏమన్నారంటే ఇవి కొద్దిగా ముదిరినవి తీసుకుంటేనే బాగుంటాయండి, కొంచెం అందులో పప్పులు అవి ఉంటాయి అన్నారు. నేనైతే ఇవి కొంచెం లేతకున్నాయి కదా అని చెప్పి అన్ని సన్నవి వేరి తీసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఈ వాష్ చేసి ఉంచుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసేస్తాను. చూడాలి ఎలా ఉంటాయో. టేస్ట్ బాగుంటే మళ్ళీ తీసుకుంటాను. ఒక 1/2 kg మాత్రమే తీసుకున్నాను. 1/2 kg 20 రూపీస్ తీసుకున్నారండి. మనం మామూలుగా చిక్కుడుకాయలు తీసుకుంటాం కదా, వాటితో పాటు సమానంగా ఉంది రేటు. అంటే మార్కెట్లో ఎంత ఉంటాయో తెలీదు. ఇవి ఇంటి దగ్గరికి బండి వస్తుందన్నమాట, కూరగాయల బండి, అక్కడ తీసుకున్నాను. ఈ సీడ్స్ చూడడానికి అలసందల్లాగా ఉన్నాయి. ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాను ఇందులో. సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేస్తున్నా. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను.
ఐరన్ కడాయిలో చేసేటప్పుడు అది వేడయ్యే వరకే హైలో పెట్టుకోవాలండి మంట. తర్వాత కొంచెం మంట తగ్గించేసేయాలి, లేదంటే అసలు టూ మచ్ హీట్ అనమాట. ఇది బాగా వేడిని తొందరగా తీసేసుకుంటుంది. అందుకని కుక్ చేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ తగ్గించేసుకోవాలి. నార్మల్గా చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చండి అని అన్నారు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాను. మరీ సిమ్లో పెట్టకుండా, ఇప్పుడైతే స్టవ్ కొద్దిగా సిమ్లో పెట్టాను. మరీ కొద్దిగా ఎక్కువ ఇలా తిప్పేసానంటే స్టవ్ ఆఫ్ అయిపోతుంది మాది. ఇంకా వేసాను కదా, ఇది మొత్తం ఆయిల్ వచ్చేసింది. ఇది స్టవ్ ఎప్పటికప్పుడు ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకుంటా ఉంటే చక్కగా బాగుంటుంది. అదే గ్లాస్ స్టవ్లు అనుకోండి, ఇలా క్లీన్ చేసుకోవడానికి అస్సలు అవ్వదన్నమాట. అవి కుక్ చేసేటప్పుడు బాగా వేడిగా ఉంటుంది కదా స్టవ్. ఆ టైంలో ఇలాగా తడి క్లాత్ వేసి తుడిచినా, లేదంటే కొంచెం వాటర్ పడ్డా కూడా అవి బ్రేక్ అయిపోతుంది గ్లాస్. ఈ టైల్స్ కానీ ఇవి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటా ఉంటే మరీ జిడ్డు పట్టకుండా ఉంటాయి. యాక్చువల్గా నేను పప్పు ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చెప్పానంటే, మధ్యాహ్నం నేను ఆమ్లెట్ ఏదైనా వేసేస్తాను పప్పులోకి కాంబినేషన్గా అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఇక కూరగాయలు అతను వచ్చాడు ఇవి తీసుకుని. సరే ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను కదా, ఈరోజు తీసుకుని ట్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక 2 బ్లౌజులు కటింగ్ చేస్తున్నాను. ఎప్పుడో ఇచ్చారు, ఇన్ని రోజులు నాకు కుదరలేదన్నమాట. అంటే అర్జెంట్ అని ఏం అనలేదులేండి, ఎప్పుడు ఇచ్చినా పర్లేదన్నారు. అందుకని అర్జెంట్వన్నీ కుట్టేసిన తర్వాత ఇదైతే స్టార్ట్ చేస్తున్నాను. బ్లౌజ్ పీస్ కట్ చేసుకునేటప్పుడు శారీ ఎక్కడ కూడా క్రాస్ రాకుండా కట్ చేసుకోవాలి. కొంతమంది వాళ్ళు ఇచ్చిన ప్రింట్ ఏదైతే ఉందో అది చూసుకొని దాని ప్రకారం కట్ చేస్తారు. అలా కట్ చేస్తే అది క్రాస్ వచ్చేసిద్ది అనమాట. చీర కట్టుకున్నా కూడా ప్రాపర్గా ఉండదు. వీటికి ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసి కుట్టేస్తాను. ఇదొక బ్లౌజ్ పీసు, ఇదొక బ్లౌజ్ పీసు. ఇది వచ్చేసి అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ ఉంది, బాగుంది. ఇప్పుడు ముందు లైనింగ్ కట్ చేసేసి తర్వాత అది కూడా చేసేస్తాను. ఈ మధ్య నేను కట్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడా లైవ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నానండి. సో అటు లైవ్ చేసినట్లు ఉంటుంది, అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా చాటింగ్ అవి చేస్తే వాళ్ళతో ఆ చాటింగ్ చూస్తూ నేను మాట్లాడుతూ అలాగే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. అసలు టైమే తెలియదు అనమాట. సో ఇక అందుకని నేను ఈ మధ్య అప్లోడ్ చేస్తున్న వీడియోస్లో అయితే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉండట్లేదు. సో ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత లైవ్ చేస్తూ మాట్లాడుకుంటూ అలా సరదాగా కుట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ కటింగ్ అంతా కూడా మళ్ళీ ప్రాసెస్ ఎందుకులే అని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. సో ఇక్కడ నేను అంటే 2 బ్లౌజెస్ అండి, ఇవి 2 బ్లౌజెస్ ఒకేసారి లైనింగ్ వేసేసి కట్ చేసేస్తున్నాను. ఇందాక బీన్స్ ఫ్రై చేశాను కదా, ఎలా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. అలాగే మెంతికూర పప్పు. సో ఈరోజు అయితే ఈ 2 కాంబినేషన్స్తో మా లంచ్ అయితే చేస్తున్నాము. పెరుగు మిరపకాయలు ఉన్నాయి, అవి ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పి నేను ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము.
ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే షింక్ పైప్ ఉంటుంది కదండి, ఆ పైప్ని పందికొక్కు కొరికేసిందనమాట. అంటే అక్కడ స్టీల్ ప్లేట్ ఒకటి సెట్ చేస్తారు కదా, అది పెట్టలేదు. ఎందుకంటే ఇలాగా అంటే స్టీల్ది క్యాప్ లాంటిది ఒకటి దొరికింది, అది తీసుకొచ్చి పెడతామండి అని చెప్పి ఈ వర్క్ ఎప్పుడైతే చేయించామో అప్పుడు ఆ వర్క్ చేసేవాళ్ళు చెప్పారు. సో వాళ్ళు తీసుకొచ్చింది లేదు, పెట్టింది లేదనమాట. దగ్గర దగ్గర 1 year అయితే అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఈ వర్క్ అంతా కూడా చేయించాము. అయితే వాళ్ళు అది అలాగే ఓపెన్గా ఉంచేశారనమాట. అంటే జస్ట్ ఒక ప్లేట్ దాని మీద పెట్టేసి ఆ పైప్ని ఆ ప్లేట్కి హోల్ ఉంటుంది కదా అందులో పెట్టేసి వదిలేశారు. సరే ఇంకా మేము కూడా అలాగే లైట్ తీసుకున్నాము, అది అలా ఉండిపోయిందనమాట. వర్క్ అయితే చేయించలేదు. ఇక దాన్ని ఏం చేసిందంటే పందికొక్కు మొత్తం పైపు దొరికినంత వరకు కొరికేసింది అనమాట. ఇక గిన్నెలు అవి తోముతూ ఉంటే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అసలు ఎంత చిరాగ్గా ఉంటుందో. మార్నింగ్ టైంలో ఒక పక్క ఈ టిఫిన్ కానీ లేదంటే లంచ్, ఇది మనం బాక్స్ అవి ప్రిపేర్ చేయాలి కదా, దానికి లంచ్ బాక్స్ చేయాలన్నా టిఫిన్ చేయాలన్నా ఏదైనా కడగాలి అని అంటే మొత్తం వాటర్ అంతా ఇక్కడ మీకు చూపించేది అదేనండి, అదంతా వాటర్ వచ్చేసాయి మార్నింగ్. అసలు ఎంత చిరాకు వచ్చిందంటే ఇక అందుకని అప్పటికప్పుడు ఒక మంచి ఐడియా వచ్చిందనమాట. ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్ని వెనక వైపు కట్ చేసేసి ఆ పైప్ని అందులో పెట్టేసి ఆ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా అందులో ఉంచేసాను అనమాట. అలా చేయడం వల్ల వాటర్ అనేది మంచిగా వెళ్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇలా సెట్ చేశానండి. ఇక ఆ వర్క్ చేసే వాళ్ళని పిలిచారు మా వారు. ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ అప్పటి వరకు టెంపరవరీగా అలాగైతే పెట్టేశాను. చక్కగా వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ప్లెయిన్ శారీకి లేస్ వేస్తున్నానండి. ఈ లేస్ మీకు ఎప్పుడో వీడియోలో చూపించాను ఆల్రెడీ, చాలా రోజులు అయిపోయింది. సో అప్పటి నుంచి ఇది అసలు స్టిచ్ చేయలేదన్నమాట. పక్కనే ఉంది, అంటే అర్జెంట్ ఏం కాదనమాట, ఎప్పుడు ఇచ్చినా పర్లేదు అన్నట్టుగా మా ఫ్రెండ్ ఇక్కడ నా దగ్గర పెట్టేసి వెళ్ళిపోయింది. ఈ ప్లెయిన్ శారీకి ఇలాగ కట్ వర్క్ ఉన్నది నేను ఆన్లైన్లో బుక్ చేశాను, లేసు వచ్చింది. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. యాక్చువల్గా అయితే అసలు ఇప్పుడు నేను ఎందులో ఏ యాప్లో అయితే చేశానో అందులో నాకు క్వాలిటీ అసలు నచ్చదు, కానీ ఇది ఈ లేస్ అయితే క్వాలిటీ చాలా బాగా వచ్చింది. 2 లేసులు చేశాను, మా ఫ్రెండ్కి ఒకటిను ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒకటి చేశాను. సో చాలా బాగుందనమాట. ఇక్కడ శారీకి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా లేస్ అయితే వచ్చింది. అది సైజ్ కూడా అంటే లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఇదైతే స్టిచ్ చేసేస్తున్నాను లైవ్ చేసుకుంటూ. ఇది స్టిచ్ చేసి అలాగే బ్లౌజ్ ఒకటి ఉండింది, బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. లేస్ కొద్దిగా లెంత్ ఎక్కువైందని చెప్పి నేను కట్ చేసేసానండి. అంటే ఎక్కువ అవ్వడం అని అంటే అది మనం బ్లౌజ్కి అటాచ్ చేస్తాం కదా, సో అంత మాత్రం ఎక్స్ట్రా ఉండింది, అది నేను కట్ చేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే తను సపరేట్గా వేరే బ్లౌజ్ పీస్ తీసుకుంది, అది కూడా నేను లైవ్ చేస్తూ బ్లౌజ్ అయితే కుట్టేశానండి. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూడాలనుకుంటే ఒకసారి లైవ్ చూడండి, అందులో నేను బ్లౌజ్ స్టిచ్ చేసేదంతా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 4 రోజుల నుంచి ఉతికిన బట్టలన్నీ కూడా అలా కుర్చీలో వేసి ఉంచేసానండి. అంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నాను కదా, సో మడతేయడానికి అసలు కుదరట్లేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.